హలో గైస్, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ అయితే చూసాం భయ్య. మూవీ అయితే చాలా బాగుంది. ఇకపోతే మూవీ చూస్తున్నంతసేపు లిటరల్ ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే ఈ మూవీలో మెయిన్ ప్లస్ ఏంటంటే గెటప్ శ్రీను అలాగే సత్య గారి కామెడీ టైమింగ్. ఇకపోతే ఈ మూవీలో చూస్తున్నంతసేపు లిటరల్లీ నవ్వుకునే ఉంటారు, అంత బాగుంది కామెడీ అయితే. ఎక్కడికని వల్గర్ వర్డ్స్ అలాగే బ్యాడ్ కామెంట్స్ ఉండవు, క్లీన్ కామెడీ ఉంటుంది. సో ఈ మధ్య వచ్చిన మూవీస్లో ఇంత క్లీన్ కామెడీ అయితే ఏ మూవీలో లేదు భయ్య. అసలు ఒక చిన్న వల్గర్ వర్డ్ కూడా ఉండదు, అంత క్లీన్గా ఉంటుంది కామెడీ. ఇకపోతే ఈ మూవీలో మెయిన్ ప్లస్ ఏంటంటే ప్రదీప్ యాక్టింగ్. ఇప్పటివరకు ప్రదీప్ అయితే ఇంత న్యాచురల్గా ఎక్కడ యాక్ట్ చేయలేదు, ఏ మూవీలో కూడా ఇంత న్యాచురల్గా యాక్ట్ చేయలేదు, అంత న్యాచురల్గా ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఇకపోతే ప్రదీప్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో మూవీలోని మెయిన్ ప్లాట్లోకి వెళ్తే ఒక విలేజ్లో 60 మంది అబ్బాయిలకి ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఆ 60 మందిలో ఆ అమ్మాయి అయితే ఒకరిని పెళ్లి చేసుకోవాలి, బయట ఊరు వాళ్ళకి ఛాన్స్ ఉండదు. బట్ హీరో మాత్రం సివిల్ ఇంజనీర్ చేస్తూ ఉంటాడు. అతను సిటీ నుంచి అయితే ఈ విలేజ్లోకి వస్తాడు. సో తర్వాత వీరిద్దరికి లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది, వీరిద్దరికి పెళ్లి జరుగుతుందా, తర్వాత వచ్చిన ఫన్ ఎలా ఉండబోతుంది, అంతేకాకుండా నేచురల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు మూవీ చేసి తెలుసుకోవాల్సిందే. సో మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంగేజ్ చేస్తుంది. సో క్లీన్ కౌంట్ ఇష్టపడే వారికి ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇకపోతే మీరు జస్ట్ థియేటర్కి వెళ్ళండి, అక్కడ సత్య గారు అలాగే శ్రీని గారు చూసుకుంటారు కామెడీ మొత్తం. సో మూవీ చూస్తున్నా సేపు రేటర్లు ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీని అయితే తప్పకుండా ఒకసారి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. You guys, please like, share and subscribe my channel. Thank you for watching.